నమస్తే. జన్మ సార్థక సాధన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి పాలు ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు. అప్పుడు పాలు, ఈశ్వర, నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి బాధపడిందట. అప్పుడు ఈశ్వరుడు ఓ చిరునవ్వు నవ్వి, ఓ క్షీరమా, ఇది విను. నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను. నీవు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు. పాలకు పెరుగు తోడు వేస్తే 2 రోజులు బ్రతుకుతావు. పెరుగుని చిలికి చల్లని చేస్తే పుల్ల పుల్లగా ఇంకో 2 రోజులు బ్రతుకుతావు. అదే చల్లలోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి గుమ్మగుమ్మలాడే నెలలు తరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు. ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాలులాగా ఉండే పాలలాగానే చస్తావా, లేక క్షణక్షణం అనుక్షణం రోజు రోజు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించారు. దేవుని మాటకు పాలు మూగబోయింది. ఈశ్వరునికి దాసోహమైంది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది. మానవుడు కూడా అట్లాగే ఎవరో తమ మనస్సుని విరిచేశారు అని మనసును పాడు చేసుకుని బాధపడే కంటే క్షిరము వలె మనసులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ప్రతి పరిస్థితిలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వరనామ స్మరణతో చిలికి దానిని దైవ చింతనంతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడా అని ఈశ్వరునిలో ఏకమవ్వటానికి ఎదురు చూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలి. తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నవత టీవీ.